ప్రతి పిల్లలు ఈరోజు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు అందరూ కూడా ఈ మూవీ చూసి పేరెంట్స్ దగ్గరికి మనం అట్లీస్ట్ ఒక 6 months కన్నా రావాలి. ఒక్కొక్క పిల్లలు అందరూ డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయిపోతున్నారు. అది పేరెంట్స్ని ఎంత బాధ పెడుతోంది అని విషయం కాన్సెప్ట్ అయితే అది. దాని గురించి చాలా జయసుధ అండ్ ప్రకాష్ రాజ్ వాళ్ళిద్దరూ యాక్షన్ పేర్ అది చాలా బాగుంది. ఇది మెయిన్ అండ్ కాన్సెప్ట్ అంటే పిల్లలు వేరే కంట్రీస్లో ఉండే తల్లిదండ్రులు పడే బాధ గురించి చూపించారు. అది డైరెక్టర్ సక్సీడ్ అయ్యాడు ఇందులో. ఫస్ట్ ఫిల్మ్ అయినా విఘ్నేష్ సతీష్ ఈయన గబ్బర్ సింగ్కిను సమ్ మీద 2-3 మూవీస్ రైటర్గా చేసినట్టున్నారు. అసలు అది అది హార్ట్ మనం బాగా ఫీల్ అయ్యే మూవీ. కొంచెం బాగా ఫీల్ అవుతాం, కొంచెం బాధ అనిపిస్తుంది. సెంటిమెంట్ బాగా ఉంది. సెంటిమెంట్ పల్లెటూరు లొకేషన్స్ ఎలా ఉన్నాయి? లొకేషన్స్ ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ నైస్. డైలాగ్స్ బాగా చెప్పారు. బంధుత్వాలు ఉంటేనే మనం బంధుత్వం లేనప్పుడు పేర్లతో పిలుచుకుంటాము. అందరినీ ఎవరితో రిలేషన్ లేనప్పుడు పేరు పెట్టే పిలుస్తాము. రిలేషన్ ఉన్నప్పుడే మనం వాళ్ళ అక్క బావ అట్లా పిలుస్తాము. అది చాలా బాగుంది, వర్కౌట్ అయింది. అంటే మన చాలా చోట్ల యాక్చువల్ చెప్పాలంటే ఇది సూపర్ హిట్ మూవీ. ఎలా ఉంది సార్? అద్భుతమైన మూవీ అండి, చాలా బాగుంది. ఎలా ఉంది సార్? సూపర్ గుడ్ మూవీ అండి. ఫ్యామిలీ ఎథిక్స్ గురించి బాగా చూపించారు. టేకింగ్ కూడా చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందండి, వెరీ ఎమోషనల్. సంక్రాంతి పండగకి పర్ఫెక్ట్. ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది? నైస్ అండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. శర్వానంద్ బాగా చేశాడు. ఇలాంటి ఫిలిమ్స్ ఎప్పటికీ రావాలి యాక్చువల్లీ. అండ్ ఈ కాలంలో ఎవరికి తెలియట్లేదు ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ. జాయింట్ ఫ్యామిలీస్ అవి లేకపోవడం వల్ల ఎవరికి తెలియట్లేదు. ఈ విలేజ్ అట్మాస్ఫియర్ అది చాలా బాగా చూపించారు. తల్లిదండ్రులని వదిలేసి విదేశాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇప్పుడు దొరకట్లేదు, ఎవరికి టైం దొరక జాబులు ఆ విషయాల్లో అక్కడే ఉండిపోతున్నారు. పండగ కూడా రాని వాళ్ళకి ఇది చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఇది చూసి కొంతమంది అయినా మారితే బాగుంటుంది. ఇది మా ఓన్ ఫ్యామిలీలోనే జరిగేవి, అందుకని నేను బాధపడాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కరెక్ట్గా డైరెక్టర్ తీశారు, అది క్యాచ్ చేయగలిగారు డైరెక్టర్. నాకు అనిపించింది ఇది ఓన్ బ్రదర్ ఓన్ సిస్టర్ మాట్లాడుకోకుండా వేరు కంట్రీస్లో ఉండి నా మదర్ బాధపడి ఆవిడ చనిపోవడం ఇదంతా నా ఫ్యామిలీలోనే. డైరెక్టర్ నా కోసం తీసినట్టు అనిపించింది. డైరెక్టర్ నా బ్రదర్ కోసం ఆస్ట్రేలియాలో బాగుంది, చాలా బాగా తీశారు. మూవీ ఎలా ఉంది సార్? వెరీ పీస్ఫుల్, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్, పేరెంట్స్ అంటే వాల్యూ ఏంటి అన్నది నిజంగా మూవీ తెలిస్తే చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ అయితే చాలా బాగుంది. పేరెంట్స్ని మన ఎమోషన్స్ ఏంటి అన్నవి చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగుంది. చాలా బాగున్నాయి. సెంటిమెంట్ డైలాగ్స్ అంటే భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని బాగా తెలియజేస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మధ్య గొడవలు రాకుండా కూడా చాలా హెల్ప్ఫుల్. పల్లెటూరులో లొకేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ మనకి పల్లెటూరు పట్టణం అని డిఫరెన్స్ చాలా మంది చూస్తారు. సిటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ పల్లెటూరులో వాల్యూ అనేది ఏంటో మనకి చాలా విలువగా తెలియజేస్తుంది మూవీ. మీకు సినిమాలో నచ్చనిది ఏదైనా సీన్ ఉందా? నచ్చనిదంటూ ఏమీ లేదు. అన్నీ పీస్ఫుల్గా హ్యాపీగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్ మూవీ. మొత్తంగా ఓవరాల్గా సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? క్లియర్లీ ఆసమ్ మూవీ, చాలా బాగుంది. ఎమోషనల్గా కానీ పేరెంట్స్ గురించి కానీ ఏదర్ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కానీ చాలా క్లియర్ కట్గా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మీకు ఎలా ఉంది? సూపర్ సినిమా, చాలా బాగుంది. ఈ జనరేషన్ చూడాల్సిన మూవీ. అసలు ఇప్పుడున్న జనరేషన్లో మొత్తం పేరెంట్స్ని వదిలేసి అలా ఎలా ఉన్నారు. అసలు ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్ మూవీ. అసలు ఆసమ్ మూవీ. దీంట్లో చూసి చాలా నేర్చుకోవాలి. లొకేషన్స్ కానీ విలేజ్ కానీ ఆసమ్, అసలు చాలా బాగుంది మూవీ. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అబ్బా సూపర్. అసలు నేను ఆల్రెడీ మ్యూజిక్ విన్నాను, బట్ మూవీ చూస్తున్నప్పుడు ఇంకా చాలా బాగుంది. పల్లెటూరు బాయ్గా శర్వానంద్ ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు, సూపర్.
Please subscribe. Please do subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe. Please subscribe to our YouTube channel.